అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. విశాఖలో దారుణ ఘటన జరిగింది. అరిలోవాలో అనుమానంతో భార్యను భర్త హతమార్చేశాడు. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. కానీ పాపం పండింది, దొరికిపోయాడు. ఫ్రిడ్జ్ వెనక నక్కి ఉన్న అతన్ని కుటుంబ సభ్యులు గుర్తించి పోలీసులకు అప్పగించారు. ఇక బాలాజీనగర్లో నివాసం ఉంటున్నటువంటి దేవుడు అనే వ్యక్తి, ఆయన దుర్గా భార్య ఉంది. ఇద్దరూ కూడా సిరిపురంలోని వస్త్ర దుకాణంలో పనిచేస్తూ ఉన్నారు. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న దేవుడు తరచూ ఆమెతో గొడవ పడుతూ ఉండేవాడు. ఇంట్లో ప్రతిరోజు గొడవే. మంగళవారం ఉదయం ఒక విషయానికి సంబంధించి గొడవ ముదిరింది. దుర్గా మెడకు చున్నీతో ఉరి బిగించి దారుణంగా దుర్గని చంపేశాడు దేవుడు. హత్య చేసిన అనంతరం అది ఆత్మహత్యగా నమ్మించేందుకు దేవుడు మాస్టర్ ప్లాన్ వేశాడు. ఆమె మెడకు ఉరితాడు బిగించి గదికి లోపల వైపు నుంచి గడియ పెట్టి తాను కూడా లోపలే దాక్కున్నాడు. ఎంతసేపటికి దుర్గ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్నేహితురాలు తండ్రికి సమాచారం ఇచ్చింది. దుర్గ తండ్రికి. ఆయన వచ్చి తలుపులు బద్దలు కొట్టడంతో దారుణం మొత్తం అప్పుడు బయటకు వచ్చింది. ఘటనా స్థలానికి పోలీసులు వెంటనే వచ్చారు. కంప్లైంట్ ఇవ్వడంతో ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఇంట్లోనే బైకు, సెల్ ఫోన్ ఉన్న భర్త దేవుడు కనిపించకపోవడంతో అనుమానం బలపడింది. గదిలో గాలిస్తుండగా ఫ్రిడ్జ్ వెనుక నక్కి ఉన్న దేవుణ్ణి చూసి పోలీసులు విస్తుపోయారు. వెంటనే అతను అదుపులోకి తీసుకుని విచారించగా తానే చంపినట్లు అంగీకరించాడు. అనుమానం పెనుభూతమైతే ఎంతటి దారుణానికైనా ఒడిగడతారంటానికి ఇదొక ఉదాహరణ. పోలీసులు ఆ దేవుడు అనే వ్యక్తిని రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం బాలాజీనగర్ ప్రాంతంలో విషాద ఛాయలు అనుకుని దృశ్యాలు కూడా మీరు చూస్తున్నారు. ఫ్రెండ్కి తెలిసిందండి, ముందు ఫ్రెండ్కి తెలిసింది భార్య భర్తల మధ్య ఎన్నో గొడవలు ఉంటే దాన్ని ఆ గొడవల్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. కానీ ఇలా చంపుకుంటూ పోతుంటే కనీసం మనుషులకి మానవత్వం అనేది లేకుండా పోతుంది. గొడవ జరుగుతుందని చెప్పి భార్య మీద అనుమానం ఉంది. అతనికి అనుమానం ఉంది, ఎప్పటి నుంచో గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ గొడవ పెద్దదవడంతో ఇక ఆవేశంలో చంపేశాడు. అయితే యాక్చువల్గా వీళ్ళిద్దరూ పనిచేస్తారు కదా, ఫ్రెండ్స్ కూడా. ఆమె వచ్చి ఒకటే ఫోన్ చేస్తూ ఉంది ఇంటి దగ్గరికి వచ్చి. లోపల నుంచేమో గడియ పెట్టింది, ఫోన్ ఏమో ఎంతకి లిఫ్ట్ చేయట్లా. అప్పుడు ఏం చేసింది, వాళ్ళ తండ్రికి ఫోన్ చేసి ఇట్లా అసలు లోపల ఉంది కానీ ఎంతకి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఒక్కసారి రెండంటే ఒకటిన వాళ్ళ ఫాదర్ ఇచ్చారు. వాళ్ళ ఫాదర్ ఇస్తే మొత్తం గడియ పెట్టింది. లోపల బద్దలకెట్టి చూస్తే మొత్తం ఊరేసినటువంటి పరిస్థితుంది. అంటే వాడు చంపేశాడు. భర్త భార్యని చంపేసిన తర్వాత ఉరేసుకుంది అనే ఒక ప్రయత్నం చేశాడు. అక్కడ మొత్తం చున్నీ కట్టేసి ఫ్యాన్కి వేలాడదీసి ఉరేసుకున్నట్టుగా చంపేసి తర్వాత ఏం చేశాడు, ఈ తలుపులు కొడుతున్నారు కదా, బయట ఫ్రెండ్ వాయిస్ వస్తుంది, వాళ్ళ ఫాదర్ని పిలుస్తుంది. ఇదంతా గమనించినటువంటి అతడు ఫ్రిడ్జ్ వెనకాలకు వెళ్ళి వెంటనే వచ్చేస్తారు, మొత్తం వెతుకుతారని చెప్పి భావించి ఫ్రిడ్జ్ వెనకాల వెళ్ళి దాక్కున్నాడు. నన్ను ఎవరు ఇంకా కనిపెట్టలేరని చెప్పి. అప్పుడు ఉటావుటిన పోలీసులు వచ్చిన తర్వాత లోపలంతా వెతికితే మొత్తం బండారం మొత్తం బయటపడింది. ఫ్రిడ్జ్ వెనకాల దాక్కుని ఉన్నాడు. అంటే పోలీసులకు తెలుసు కదా, లోపల నుంచి గడియ పెట్టిందంటే మనిషి లోపలే ఉంటాడు కదా, మరి చనిపోయిందంటే ఏదో జరుగుంటుందని చెప్పి అనుమానం ఉంది కదా. సో ఇల్లు మొత్తం వెతికితే ఫ్రిడ్జ్ వెనకాల ఏమీ తెలియని ఒక నంగనాచిలా దాక్కున్నాడు ఫ్రిడ్జ్ వెనకాల. వెంటనే అతన్ని అరెస్ట్ చేశారు. మొత్తం నిజం కూడా ఒప్పుకున్నాడు. నాకు అనుమానంతో కొన్ని రోజులు గొడవలు జరుగుతున్నాయి, ఆవేశం తట్టుకోలేక చంపేస్తాను, తర్వాత ఈ విధంగా ఆత్మహత్య చేసుకున్నట్లుగా నేనే చిత్రీకరించే ప్రయత్నం చేశానని చెప్పి పోలీసుల ముందు ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా బాధాకరమైన విషయం. 2 పిల్లలు ఉన్నారంట. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి? అంటే భార్యాభర్తల మధ్య గొడవలతో పిల్లల జీవితాలని నాశనం చేసేస్తూ ఉన్నారు కదా. చాలా బాధాకరం. చిన్న పిల్లలు వాళ్ళకి అమ్మ లేదు. ఇప్పుడు తండ్రి కూడా జైలు పాలవుతాడు. తండ్రి హంతకుడయ్యాడు, నేరస్తుడయ్యాడు. వాళ్ళ బాగోగులు ఎవరు చూడాలి? ఇంకా వేరే బంధువులు ఎవరు చూసినా తల్లి ప్రేమ దక్కుతుందా? తల్లిదండ్రులు చేసేటటువంటి ఇలాంటి ఘోరాలు తండ్రి, ముఖ్యంగా ఈ కేసులో తండ్రి చేసినటువంటి ఒక అతిపెద్ద నేరం. కట్టుకున్నటువంటి భార్యని, తనే నమ్ముకొని ఇంటికి వచ్చినటువంటి భార్యని అనుమానం అనే పెనుభూతంతో చంపేస్తున్నారు. నీకు నచ్చకపోతే బయటికి వెళ్ళిపో, నీకు నచ్చకపోతే విడాకులు ఇచ్చేసే, నీకు నచ్చకపోతే నీకు కలిసి ఉండలేను అని చెప్పేసి. అంతేగాని చంపే హక్కు ఎవరిచ్చారండి? చంపటం వల్ల వాడు జైలుకి పోతున్నాడు, పిల్లలు రోడ్డు మీద పడినటువంటి పరిస్థితి ఉంది. చాలా బాధాకరమైన విషయం. సో ఇలాంటి వాళ్ళని చాలా కఠినంగా శిక్షించాలి. అక్కడ ఉన్నటువంటి చనిపోయినటువంటి ఆమె దుర్గ బంధువులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు,
ఫ్రెండ్స్ కావచ్చు చాలా బాధపడుతున్నారు, కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. కాలనీ మొత్తం కూడా విషాదం నెలకొన్నటువంటి పరిస్థితి. బాగా వెళ్ళేటప్పటికి డోర్ అని పగలగొట్టేటప్పటికి అక్క కింద పడిపోయి ఉంది. పడిపోతే వచ్చి నలుగురు వచ్చి చూసి హాస్పిటల్ ఒకరు ఏమైనా ఆశ బతుకుతుందని ఆశతో కొంచెం హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ కూడా అవకాశం లేదు. ఉన్నాయి ఇదంతా ఉన్నాయి. ముక్కులోంచి బ్లడ్ వస్తుంది. చిన్న చిన్న ఘాట్లు అయితే ఉన్నాయి. ముందు ఆత్మహత్య అనుకున్నారా మీరు కూడా? తనంతలు తనే చేసుకుందేమో అనుకున్నాం. తర్వాత చూస్తే 4కి చూస్తే సీసీ ఫుటేజ్లో చూస్తే బావగారు పైకి వెళ్ళిందే ఉంది కానీ కిందకు వచ్చింది లేదు. లేకపోతే వాళ్ళకి అనుమానం వచ్చి వెళ్తే ఇంట్లోనే ఉన్నారు. ఇంట్లో ఉండడం వల్ల వాళ్ళకి పెళ్ళి అయిన దగ్గర నుంచి ఇలా అనుమానం సగం ఉంటే ఎప్పుడు మామూలుగా కదా అనుకునే వాళ్ళం, కానీ ఇలాగ అంతవరకు వస్తుందని మేము ఎప్పుడు ఊహించలేదు అసలు.